మన గాయాలు ఎక్కడ నయమవుతాయి? బయట కనిపించే గాయాల కంటే మనసులో ఉన్న గాయాలు ఎక్కువగా నొప్పిని కలిగిస్తాయి. ద్రోహం, తిరస్కారం, అపజయం, నింద ఇవన్నీ మన కంటికి కనిపించవు, కానీ లోపల మనలను కృంగదీస్తూ ఉంటాయి. యెషయా 53:5 చెప్తుంది, ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలిగెను. సిలువ కేవలం పాప క్షమాపణకు మాత్రమే కాదు, అది మన గాయాలకు స్వస్థత కూడా. యేసు శరీరంపై పడిన గాయాలు మన హృదయంలో ఉన్న గాయాలకు సమాధానం. నిన్నెవరైనా విరచివేసి ఉండవచ్చు, నిన్నెవరైనా తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, కానీ సిలువ చెప్తుంది, నీ నొప్పిని దేవుడు తక్కువగా చూడట్లేదు. యేసు శ్రమించాడు, కేవలం నీ తప్పుల కోసం కాదు, నీ బాధల కోసం కూడా. స్వస్థత అనేది ఒక ప్రక్రియ, అది ఒక్క రోజులో పూర్తి కాదు, కానీ అది సిలువ వద్ద ప్రారంభమవుతుంది. నీ గాయాన్ని దాచుకోవద్దు, దానిని యేసు పాదాల దగ్గర ఉంచు. ఎందుకంటే గాయం ఒప్పుకున్నప్పుడు మాత్రమే దానికి కృప వస్తుంది. ఇవాళ సత్యం ఇదే, నీ గాయాలు నిన్ను నిర్వచించకూడదు, సిలువే నీకు స్వస్థతను అందిస్తుంది. డే 3లో మరో సత్యంతో కలుద్దాం.